సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా S4C సైబర్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు E0 FIR, GRM, MRM వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా చేపడుతోంది. ఫలితంగా సైబర్ నేరాలపై జరిగిన ప్రగతి సమీక్షలో కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది. మరి సైబర్ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, డబ్బులు రికవరీ చేయడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు అనే అంశాల్లో కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది. అనే వివరాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో SP సాయిశ్రీతో ముఖాముఖి. తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కృషి చేస్తుంది. ప్రజల సొమ్ముని కాపాడడంతో పాటుగా వాళ్ళకి సైబర్ నేరాలకు గురి కాకుండా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచింది. PMO కార్యదర్శి నిలిచినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రగతి సమీక్షలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తొలి స్థానంలో నిలిచింది. ఇందులో 9 అంశాల్లో వాళ్ళు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో SP సాయిశ్రీ గారు. మేడం నమస్కారం. నమస్తే. ప్రగతి సమీక్షలో మొత్తం 9 అంశాలకు సంబంధించిన దాంట్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఆ అంశాలు ఏంటి? సో మనకి మేజర్ ఈ అంశాలు వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి S4C అన్నది చేయడము, అంటే కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ సెంటర్ సైబర్ క్రైమ్కి. సో ఈ S4C అన్నది మొత్తం దేశంలోనే ఫస్ట్ తెలంగాణలోనే మనము విత్ ప్రాపర్ జియో, విత్ ప్రాపర్ బడ్జెట్ అలొకేషన్, పర్సనల్ అలొకేషన్, అంటే బ్యూరో పెట్టాము, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఒక DTC ట్రైనింగ్ సెంటర్ని ఏదో నామినేట్ చేశాయి S4C లాగా వ్యవహరించండి అని. అలా కాకుండా మనకి ఒక సపరేట్ S4C వ్యవస్థని స్థాపించారు. జియో, బడ్జెట్, మనుషులు ఎవరు పనిచేస్తారు, ఏ హైరార్కీ, ఏం చూస్తారు, ఇవన్నిటితోటి ఒక ప్రాపర్ జియో తోటి మనకి చేశారు. సో అది మన తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలోనే ఫస్ట్. అందరు పోలీసులు ఒక యూనిఫామ్ ప్రోటోకాల్ అనుసరించేలాగా కొన్ని పోర్టల్స్, మాడ్యూల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సమీక్ష జరిగింది. సో దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ అయిన GR and MRM అని అంటాం మేము. సో ఒకటి గ్రీవియన్స్ రిట్రోసల్ మాడ్యూల్, రెండోది మనీ రెస్టరేషన్ మాడ్యూల్. ఇవి రెండు మనకి ప్రజలకి కూడా చాలా చాలా ఉపయోగపడే మాడ్యూల్స్ అనమాట. ఫ్రీజ్ అయిన అకౌంట్ని అన్ఫ్రీజ్ చేయాలన్నా, లేకపోతే ఆ డబ్బులు పుట్ ఆన్ హోల్డ్ తీయాలనన్నా ఒక SP స్థాయి అధికారి దానికి ఒక లెటర్ పెట్టి అది బ్యాంకుకి లెటర్ పెడితే అప్పుడు అది డీఫ్రీజ్ చేయడం జరిగేది. సో ఇప్పుడు ఇదే పద్ధతిని, అంటే ప్రొసీజర్ అయితే ఇదే ఉంది, బట్ దీన్ని ఆన్లైన్ చేశారనమాట. రెండో మాడ్యూల్ వచ్చేసరికి మనీ రెస్టరేషన్ మాడ్యూల్ అండి. ఇది ఏంటంటే సైబర్ క్రైమ్లో విక్టిమ్ అయిన అతనికి ఆ డబ్బులు వేరే ఏవేవో అకౌంట్స్లో పుట్ ఆన్ హోల్డ్ అయిపోతాయి. కానీ ఆ పుట్ ఆన్ హోల్డ్ నుంచి మనం డబ్బులు రిలీజ్ చేయాలంటే ఒక కోర్ట్ ఆర్డర్, ఆ కోర్ట్ ఆర్డర్ రావడం ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అది మనం బ్యాంకుకి పంపించాలి. బ్యాంక్స్, నోడల్స్ అవన్నీ మళ్ళీ జవాబుదారీతనం లేదు. డబ్బులు ఉన్నాయంటున్నారు, లేవంటున్నారు, దానికి ఇచ్చేసామంటున్నారు. కొన్నిసార్లు మేము చూసాము 3-4 అకౌంట్స్కి అంతే డబ్బు ఉంది. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా తర్వాత వచ్చిన వాళ్ళు. సో కొన్ని దగ్గర జ్యుడిషియరీ చాలా యాక్టివ్ ఉంటుంది, అడగంగానే ఆర్డర్ ఇస్తుంది. సో ఇలాంటి వివిధ రకాల ఇబ్బందులు మేము గత కొన్ని సంవత్సరంన్నరలో ఎదుర్కొన్నాము. సో దాన్ని అధిగమిస్తూ ఇప్పుడు MRM అన్నది, మనీ రెస్టరేషన్ మాడ్యూల్ అన్నది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ఇంకొక పారామీటర్ వచ్చి E0 FIR. సో మనకు కొత్తగా వచ్చిన BNSS అండ్ BNS, అంటే కొత్తగా వచ్చిన మన చట్టాలు, చేంజ్ చేసిన చట్టాల ప్రకారం మనకి 0 FIR చేసే వెసులుబాటు ఇచ్చింది. సో చేసి 3 రోజుల్లో రెగ్యులర్ FIR చేసుకోవాలి. సో అదే E0 FIR కూడా చేయడం జరిగింది. సో అదేంటంటే సైబర్ క్రైమ్ విషయంలో కూడా NCRP ఏదైతే ఉందో 1930లో మనం కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు వెంటనే FIR అయ్యి, E0 FIR అంటాం, అది అయ్యి అక్కడి నుంచి మనం పలానా ప్లేస్కి పుష్ చేస్తాం. దీనిలో వచ్చేసరికి ఏమవుతుందంటే మనము తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నోడల్ కాబట్టి మనకి అన్ని మనం జనరేట్ చేసి, మన హెడ్-క్వార్టర్ PSలో జనరేట్ చేసి మనం వేరే పోలీస్ స్టేషన్స్కి పుష్ చేస్తున్నాం. దీని తర్వాత సమన్వయ పోర్టల్ అని ఒకటి ఉంది. అది మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి బాగా ఉపయోగపడే పోర్టల్ అనమాట. సో ఇది వేరే
రాష్ట్ర పోలీస్ ఆఫీసర్కి రిక్వెస్ట్ పంపిస్తాం మేము. ఈ నంబర్ ఇచ్చారు, ఇది కరెక్టా కాదా వెరిఫై చేయండి, ఈ అక్యూజ్డ్కి సమన్ జారీ చేయండి, ఆర్ ఈ అక్యూజ్డ్ ఉన్నాడు అరెస్ట్ చేసి పెట్టండి. వివిధ రాష్ట్రాలకి మనము రిక్వెస్ట్ చేయొచ్చు, అలానే వివిధ రాష్ట్రాలు మనల్ని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత సహయోగ్ పోర్టల్ అని ఉంటుంది. ఇది మనకి ఇంటర్మీడియటరీస్, సోషల్ మీడియా ఇంటర్మీడియటరీస్ తోటి కోఆర్డినేషన్ కోసం మనకి ఈ పోర్టల్ అన్నది డెవలప్ చేశారు I4C నుంచి. దీంట్లో మనము టేక్ డౌన్ రిక్వెస్ట్ ఆర్ డీటెయిల్స్, ఎక్కడి నుంచో థ్రెటనింగ్ మెయిల్ వస్తుంది, ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మనం వేరే వాళ్ళని అడగాల్సింది, మనకు తెలియదు. సో అట్లా వేరే ఇంటర్మీడియటరీస్కి కానీ, లేదా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది మత విద్వేషాలని రేపుతూ కానీ, అట్లా ఏదన్నా, ఆర్ ఒక విమెన్ని హరాస్ చేస్తూ కానీ, టార్గెట్ చేస్తూ, సో ఇట్లాంటివన్నీ కూడా మనం టేక్ డౌన్ చేస్తాము. సో ఆ టేక్ డౌన్ రిక్వెస్ట్ వాటిలలో కూడా మనకి పాయింట్స్ చూడడం జరుగుతుంది. అండ్ అంటే మనం ఎంత ప్రాపర్గా పెట్టాము అండ్ ఇంటర్మీడియటరీస్ ఎంత రెస్పాండ్ ఇచ్చాయి. అంటే మనం కరెక్ట్ అడిగితేనే కదా వాళ్ళు రెస్పాండ్ చేస్తారు, వాళ్ళు ఇవ్వలేని మనం అడిగితే వాళ్ళు ఏం చెప్పరు. సో అట్లా పర్సంటేజ్ మనం పెట్టిన దానికి అండ్ ఎన్ని రిక్వెస్ట్ రేజ్డ్, రిక్వెస్ట్ టేకెన్ డౌన్ మీద మనకి యావరేజ్ చూడడం జరిగింది. దీంట్లో మనం 92%లో ఉన్నాము తెలంగాణ స్టేట్. అండ్ అదొకటే కాకుండా దీనిలో యాక్చువల్గా మనకి I4C నుంచి అండ్ PM యూనియన్ హోమ్ సెక్రటరీ గారు ఓపెన్గా అన్నారు, సదర్న్ స్టేట్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషలీ స్టేట్స్ లైక్ తెలంగాణ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది గర్వకారణం. సో ఈ 4 వచ్చి మనకి మెయిన్ పోర్టల్స్, GRM, MRM, సహయోగ్, ఇంకా సమన్వయ్. వీటితోటే మనకి ఆ వర్క్ అన్నది పారామీటర్స్, కష్టమైన పారామీటర్స్. దాని తర్వాత వచ్చి హాట్స్పాట్స్ తెలంగాణలో మనం ఫిగర్ అవ్వలేదు. సో తెలంగాణలో హాట్స్పాట్స్ లేవు. అండ్ వాళ్ళు టాప్ 15 స్టేట్స్ తీశారు, 15 స్పాట్స్ తీశారు. వాటిలలో లేకపోవడానికి కారణం తెలంగాణ పోలీస్. స్పాట్స్ మీన్స్ అంటే సైబర్ క్రైమ్కి సంబంధించిన స్పాట్స్ కాదు, అంటే దొంగ అకౌంట్లు అమ్ముతున్న ప్లేసులు కానీ, దొంగ ఫోన్ నంబర్స్ ప్రొక్యూర్ చేస్తున్న ప్లేసులు కానీ, లేకపోతే ఎక్కడి నుంచో డబ్బులు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ ATMsలలో విత్డ్రాల్ అవ్వడం కానీ, అట్లాంటివన్నీ లేని స్టేట్గా మనము గుర్తింపు పొందాము. సో అది నిజంగా పోలీస్కి ఒక కరెక్ట్ గుర్తింపు, అంటే చాలా గర్వపడే గుర్తింపు. దట్ మీన్స్ మనం చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. మన CCTV కెమెరా వ్యవస్థే కానీ, ATMs విత్డ్రాల్ అవన్నిటికీ కంట్రోల్ చేస్తుంది మనది ఆ వ్యవస్థ. అండ్ దెన్ దాని తర్వాత వాళ్ళు చేసిన పారామీటర్ వచ్చి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, అంటే అవేర్నెస్. దీంట్లో మనం గత సంవత్సరంలో ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 13,441 ఈవెంట్స్ చేశాము, కవరింగ్ అబౌట్ 7.5 lakh పాపులేషన్ చేశాము. అండ్ దాంట్లోనే మరీ ఇంపార్టెంట్గా డిజిటల్ అరెస్ట్ మీద చూస్తున్నారు. దాంట్లో కూడా మనం స్పెసిఫిక్ క్యాంపెయిన్స్ దాదాపు 200 వరకు చేశాము. ఈవెంట్స్ అబౌట్ 5,000 చేశాము. అండ్ పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ 1.5 lakh ఎక్స్క్లూజివ్గా డిజిటల్ అరెస్ట్ మీద కవర్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అండ్ ఈ పారామీటర్స్ని వాళ్ళ ప్రగతి మీటింగ్లో PM ఆఫీస్ నుంచి రివ్యూ అవ్వడం జరిగింది. అండ్ దాంట్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అండ్ రియలీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ టీమ్ నెంబర్ 1. దీంతో పాటుగా తెలంగాణలో ఇప్పుడు వరకు చూస్తున్నటువంటి సైబర్ క్రైమ్ కేసుల ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరు వీటిని, అంటే మీ అవగాహన కల్పించడం వల్ల ప్రజల్లో ఎలా కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ డబ్బులు తిరిగి పోలీసుల ద్వారా తెచ్చుకోవాలి, ఇవన్నీ అవగాహన కల్పించడం, ఇవన్నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో మనకి మన సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంటుంది. అండ్ అట్లానే మనము అవేర్నెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే మనం ఎంత అరికట్టడానికి అండ్ ఛేదించడానికి చేస్తామో అంతే ఇంపార్టెన్స్ అవేర్నెస్ మీద కూడా ఉంటుంది. అండ్ అవేర్నెస్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఇవన్నీ మనం చాలా ఎక్కువ చేస్తాము. అండ్ ట్రెండ్స్లోకి చూస్తే మనకి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా ఈ మధ్యన కనిపిస్తున్న క్రైమ్, లాస్ట్ ఇయరే కానీ కనిపిస్తున్న క్రైమ్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. అంటే ఇన్వెస్ట్మెంట్ వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ రూపంలోకి వస్తుంది. అంటే మ్యాట్రిమోనియల్ అని కానీ, గర్ల్ ఫ్రెండ్ లాగా కానీ, డేటింగ్ని కానీ, ఏదైనా సరే
అది తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకొస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అన్నది ఈ మధ్యకాలంలో చాలా చాలా విస్తృత రూపం దాల్చింది. ఇది ఒక్కటి మనము ఏమంటారు కర్టేల్ చేయగలిగితే మనకి ఇంచుమించుగా తెలంగాణలో ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్ చాలా నెగ్లిజిబుల్ అవుతుంది. స్టార్టెడ్ ఎ క్యాంపెయిన్, స్పెషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కాల్డ్ సురక్షా కా తిరంగా. సో ఇది నాట్ జస్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాదు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ కోఆర్డినేటర్. విజిలెంట్గా ఉండండి అగెయిన్స్ సైబర్ ఫ్రాడ్ అండ్ సస్పీషియస్ ఆన్లైన్ ఫ్రాడ్స్కి విజిలెంట్గా ఉండండి. అంటే ఏదో ఎక్కడి నుంచో ఒక లింక్ వచ్చింది, అమాయకంగా నొక్కకండి, ఆర్ ఎక్కడి నుంచో ఏదో సమ్ అడ్వైజ్ వచ్చింది, అమాయకంగా నమ్మకండి. ఇలాంటివన్నీ మనం దీనిలో ప్రమోట్ చేస్తున్నాం. బేసిక్స్ ఆఫ్ డిజిటల్ బిహేవియర్ ఏంటి అన్నది వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ అనమాట. సో అడాప్ట్ సైబర్ సేఫ్ ప్రాక్టీసెస్ టు బిల్డ్ సెక్యూర్ తెలంగాణ. దీంట్లో మనం ప్రమోట్ చేస్తుంది ఏంటంటే మీరు నేర్చుకున్నారు, బట్ మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నేర్పించండి. ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ది సొసైటీ కవర్ అయ్యేలాగా మనము దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చూసాం కదా, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సమీక్ష చేసినటువంటి 9 అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇంకా కూడా తెలంగాణ పూర్తి స్థాయిలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని ఎస్పీ సాయిశ్రీ చెప్తున్నారు. దీంతో పాటుగా అవగాహన ఇంకా చాలా పెంచుకోవాలని, ఇందుకోసమే ఆగస్టు నెల మొత్తం కూడా సురక్ష పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లుగా ఈ త్రివర్ణ పతాకంలో ఉన్న రంగుల ఆధారంగా అందులో అంశాలను ప్రస్తావిస్తూ ఆమె వివరించారు. ప్రజలందరూ కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానం వచ్చినా, ఎటువంటి సమస్య ఉన్నా సరే సైబర్ నేరాలకు సంబంధించి 1930 కాల్ చేయడం, లేకపోతే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయాలని ఆమె చెప్తున్నారు. కానీ మనం చిరంజీవితో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.